హాయ్ ఫ్రెండ్స్. అస్సాంలో పాలిటిక్స్ రోజురోజుకి చకచకా మారిపోతూ ఉన్నాయి. ఆ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఒక మాస్టర్ స్ట్రోక్ విసిరింది. అదేమిటంటే కాంగ్రెస్ పార్టీలో గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న భూపెన్ బొరాను తన పార్టీలో చేర్చుకోగలిగింది. అంతేకాకుండా భూపెన్ బొరా పార్టీలో చేరిన వెంటనే కొన్ని కీలకమైన ఆరోపణలు గుప్పించారు. అస్సాం మొత్తంగా బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరినీ పెంచి పోషించే ప్రయత్నాలు చేస్తూ ఉంది. అంతేకాకుండా ఆ పార్టీలో రకీబుల్ హుసేన్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా కీలకంగా మారిపోయాడు. ఏకంగా అస్సాంలో అన్ని అసెంబ్లీ స్థానాలకు గల అభ్యర్థులందరినీ ఆయనే డిసైడ్ చేసే స్థాయికి ఎదిగిపోయారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ రాష్ట్రంలో హిందువులకు సంబంధించిన ఎంపీ సీట్లను సైతం రకీబుల్ హుసేన్ నిర్ణయిస్తూ ఉన్నారు. తద్వారా అక్రమ వలసదారులకు పెద్ద ఎత్తున ఆయన సహాయం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా దీన్ని నేను రాహుల్ గాంధీకి పదే పదే చెప్పాలని చూసినా కూడా ఆయన అస్సలు పట్టించుకోలేదు. మాకు కనీసం ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేదు. అందువల్లనే నేను పార్టీ మారబోతూ ఉన్నాను. తద్వారా అస్సాంలో భవిష్యత్తులో బీజేపీ గెలుపు కోసం నేను కృషి చేస్తాను అని సైతం భూపెన్ బొరా స్పష్టం చేశారు. అయితే అస్సాంలో పరిస్థితి ఎందుకు ఈ విధంగా మారిపోయింది? ఏకంగా కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాల పాటు సేవలందించిన భూపెన్ బొరా సైతం పార్టీ మారడానికి కారణాలేంటి? అంతేకాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జనరల్గా అస్సాం రాష్ట్రాన్ని మనం ఎక్కువగా చూసుకుంటే ఆ రాష్ట్రంలో బంగ్లాదేశీ అక్రమ వలసదారులు చాలా ఎక్కువగా నివాసం ఉంటున్న పరిస్థితి నెలకొంది. 1971 ఇండియా పాకిస్తాన్ వార్ తర్వాత చాలా ఎక్కువ మంది బంగ్లాదేశ్ నుంచి భారత్కు వలస వచ్చారు. ఇందులో ఎక్కువగా అస్సాంలోనే చాలామంది వచ్చేశారు. అంతేకాకుండా ఆ తర్వాత ఆ రాష్ట్రాన్ని ఎక్కువగా పాలించిన కాంగ్రెస్ పార్టీతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఈ వలసలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. తద్వారా ఎక్కువ మంది బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి వలస రావడం మొదలుపెట్టారు. తద్వారా అస్సాంలో బ్రహ్మపుత్ర నది డెల్టా ఏదైతే ఉంటుందో ఆ డెల్టాలో చాలా సారవంతమైన నేలలు ఉంటాయి. ఆ సారవంతమైన నేలల్లో ఈ బంగ్లాదేశీ అక్రమ వలసదారులు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం, అక్కడ పంటలు పండించుకోవడం అండ్ మత్స్యకార వృత్తి చేసుకోవడం, ఈ విధంగా అక్కడ స్థానికంగా పెద్ద ఎత్తున వీరు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళందరినీ తరిమి కొట్టాలి అని అస్సాంలో కొన్ని దశాబ్దాల కాలం పాటు ఉద్యమాలు కొనసాగాయి. ముఖ్యంగా విద్యార్థులు వీళ్ళకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. రాజకీయంగానూ ఇది చాలా ప్రభావితం చూపించింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్న సమయంలో అస్సలు దీన్ని పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే బీజేపీ సీఎంగా హిమంత బిశ్వ శర్మ అధికారంలోకి వచ్చారో అప్పుడే వీళ్ళందరినీ తరిమి కొట్టడం స్టార్ట్ చేశారు. ఏకంగా కొన్ని వేల ఎకరాలను ఖాళీ చేయించారు. ఈ విధంగా ఒకవైపు ఈ బంగ్లాదేశీ వ్యతిరేక ఉద్యమం ఎక్కువగా జరుగుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఆ రాష్ట్రంలో ఈ అక్రమ వలసదారులకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ రాష్ట్రానికి పీసీసీ చీఫ్గా ఉన్న గౌరవ్ గొగోయ్ ఈ పాకిస్తాన్ లింకులు కలిగి ఉండడం, అంతేకాకుండా ఈ అసెంబ్లీ స్థానాలకు ఎవరికి కేటాయించాలి అని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో రకీబుల్ హుసేన్ చాలా కీలకంగా వ్యవహరించడాన్ని చూస్తూ ఉంటే ఆ రాష్ట్రంలో ముస్లింలకి వీళ్ళు ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనే వాదన ఒకటి బలంగా వినిపిస్తోంది. అంతేకాకుండా కొన్ని రోజుల క్రితం ఈ గౌరవ్ గొగోయ్ ఏమని ప్రకటించారంటే తాము గనుక అధికారంలోకి వస్తే తమ రాష్ట్రంలో 42% ముస్లింలకే మేము ప్రాధాన్యత ఇస్తామని కూడా ప్రకటన చేశారు. దీనివల్ల ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై స్థానికంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. అంతేకాకుండా ముఖ్యంగా ఉత్తర అస్సాంలో ఈ అక్రమ వలసదారుల తాకిడి లేదు. ఎందుకంటే దక్షిణ అస్సాంకు ఇటు బంగ్లాదేశ్కు బోర్డర్ షేర్ అవుతూ ఉంటుంది కాబట్టి దక్షిణ అస్సాంలో వీళ్ళు ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ వచ్చారు. కానీ ఉత్తర అస్సాంలో పూర్తిగా హిందూ ఓటర్ల ప్రభావితం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట కూడా రకీబుల్ హుసేన్ ఎక్కువగా మైనారిటీలు లేకపోతే బంగ్లాదేశ్ నుంచి గతంలో 1971 ఆ టైంలో అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇతను పార్టీ టికెట్లను కేటాయించేందుకు సిద్ధంగా ఉంటున్నట్లు కూడా వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఇటు రాహుల్ గాంధీ కూడా ఆయనకు చెప్పినా పట్టించుకోలేదు. అంతేకాకుండా జనరల్గా మనం బీహార్ ఎన్నికలను ఒక్కసారి పరిశీలన చేస్తే
ఆ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున అక్రమ వలసదారుల కోసం అండ్ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారు. దీనివల్ల దేశాన్ని బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది అని కూడా ఆయన పెద్ద ఎత్తున వాదించారు. నిజానికి అస్సాం అండ్ బీహార్ ఈ రెండు రాష్ట్రాలతో పోలిస్తే బీహార్లో చాలా తక్కువ మందే అక్రమ వలసదారులు ఉంటారు. జస్ట్ 3 లేదా 4 జిల్లాలను మాత్రమే వీళ్ళు ప్రభావితం చేస్తూ ఉంటారు. కానీ అస్సాంలో మాత్రం చాలా ఎక్కువగా వీళ్ళ తాకిడి ఉంటుంది. కాబట్టి ఆ ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ఏదైతే నినాదాలు చేశారో అదే నినాదాలు అస్సాంలో చేసినా పోయి ఉండేది. తద్వారా దక్షిణ అస్సాంలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ సీట్లను గెలుపొందేందుకు అవకాశం ఏర్పడేది. కానీ ఇందులోనే ఒక కిటుకు ఉంది. ఇది కనుక రాహుల్ గాంధీ చేసి ఉంటే ఖచ్చితంగా అక్కడ ఓటింగ్ పోలరైజేషన్ అనేది చాలా ఎక్కువగా జరిగేది. ఒకవైపు అక్రమ వలసదారులు వర్సెస్ స్థానిక అస్సాం ప్రజలు అనే విధంగా ఈ ఓటింగ్ సరళి మారిపోయేది. తద్వారా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బొక్కబోర్లా పడేది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న సీట్ల కంటే మరిన్ని తగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. అందువల్లనే రాహుల్ గాంధీకి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న విధంగా అస్సాం ఎన్నికలు మారిపోయాయి. తద్వారా ఆ రాష్ట్రంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గెలుపొందే అవకాశం లేదు అని కూడా విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే అస్సాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఏమో ఇటు రకీబుల్ హుసేన్ ద్వారా పూర్తి హిందూ వ్యతిరేకత రావడం, అంతేకాకుండా ఇటు అస్సాంలో ఎక్కువగా బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల ప్రభావం పెరిగిపోతుంది అనే భావన సైతం చాలా ఎక్కువగా రావడం, దీంతో పాటు ఇటు బీజేపీ సీఎంగా ఎవరైతే ఉన్నారో హిమంత బిశ్వ శర్మ ఆయన పెద్ద ఎత్తున అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉండడం, ఇవన్నీ కలగలిపి చూసుకుంటే ఆ రాష్ట్రంలో ఇప్పటికే బంగ్లాదేశీ వర్సెస్ ఇండియన్స్ అనే విధంగా అక్కడ ఎన్నికల సరళి మారిపోయిందనే అర్థం చేసుకోవచ్చు. ఈ ఎన్నికల సరళి రాబోయే ఓటింగ్లో చాలా స్పష్టంగా కనిపించే అవకాశం సైతం ఉంది. తద్వారా రాహుల్ గాంధీ ఇప్పటి వరకు అస్సాంలో ఒక్క ఎన్నికల ప్రచారానికి సైతం వెళ్ళలేదు. దీనికి ప్రధాన కారణం ఇదే అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మోదీ అండ్ అమిత్ షా పదే అక్కడ పర్యటనలు చేస్తూ అక్కడ ప్రజలను తమ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా రాహుల్ గాంధీ ఒక విపక్ష నేత అయినప్పటికీ ఆయనకు చాలా ఎక్కువగా టైం ఉంటుంది. ఎందుకంటే మోదీ అండ్ అమిత్ షా వీళ్ళైతే గవర్నమెంట్ను నడిపించాలి, అదే సమయంలో కాస్త తీరిక చూసుకుని అస్సాం ఎన్నికల్లో పాల్గొనాలి. కానీ రాహుల్ గాంధీకి ఇవేమీ ఉండవు కాబట్టి ఆయన చాలా ఎక్కువగా ఆ రాష్ట్రంలో మోహరించేందుకు అవకాశం ఉంటుంది. అయినా కూడా రాహుల్ గాంధీ ఎందుకు వెళ్ళడం లేదు అంటే ఇదే ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. తద్వారా రాహుల్ గాంధీ కనుక ఆ రాష్ట్రంలో ఎక్కువగా ప్రచారం చేస్తే ఇది మరింత పోలరైజేషన్కు దారి తీసి బీజేపీ గెలుపు కోసం మరింతగా కృషి చేసినట్లు అవుతుంది అని సైతం చెబుతూ ఉన్నారు. అందువల్లనే రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా ఎలాగో ఓడిపోయే రాష్ట్రమే కాబట్టి ప్రియాంక గాంధీకి అధికార పగ్గాలు అప్పగించారని కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే రాహుల్ గాంధీకి అస్సాంలో ఇక భవిష్యత్తులో గెలుపొందే అవకాశాలే లేవు. ఒకవేళ తన సిద్ధాంతాలు లేకపోతే పార్టీ మొత్తం ప్రక్షాళన చేస్తే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కాదు కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపైన గెలుపొందే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ పార్టీ పదే ఓటమి పాలవుతుంది అని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.